అసోసియేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ ప్రత్యక్షము. ఈ ప్రత్యక్షం అనేటువంటి పదం దీని అర్థం ఏంటి? ఫిలాసఫీలో పర్సెప్షన్ ఎక్కడొస్తుంది? సైకాలజీలో పర్సెప్షన్ ఎక్కడొస్తుంది? పెడగాజీలో పర్సెప్షన్ ఎక్కడొస్తుంది? పర్సెప్షన్ యొక్క డిజార్డర్స్ ఏంటి? ఇవన్నీ ఒకటే చోట కలిపి నోట్స్ రాసుకోవాలి. సో పర్సెప్షన్ అంటే ఏమిటి? సైకాలజీకి సంబంధించిన ఒక ఫేమస్ బుక్ ఉంది. ఆ బుక్ రాసింది ఎవరంటే క్లిఫర్డ్ మోర్గాన్, రిచర్డ్ ఏ కింగ్, జాన్ ఆర్ విజ్ అండ్ జాన్ స్కాప్లర్ అనేటువంటి వ్యక్తి ఒక రాసినటువంటి బుక్ ఇంట్రడక్షన్ టు సైకాలజీ. మీరు ఏమంటారంటే ఒక జీవితాల చుట్టూ ఉన్న ప్రపంచానికి అర్థము మరియు క్రమాన్ని ఇవ్వడానికి సెన్సరీ సమాచారం ఎంచుకోవడం, నిర్వహించడం, అర్థం చేసుకోవడం. సింపుల్. మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పరిసరాల ద్వారా స్వీకరిస్తాం. దాన్ని సెన్సేషన్ అంటాం, సంవేదన. సో ఈ సంవేదనకు అర్థం ఇస్తే, మనం చూసిన దానికి అర్థం ఇస్తే, విన్న శబ్దానికి అర్థం ఇస్తే, చూసిన రుచికి అర్థం ఇస్తే, స్పర్శకు అర్థం ఇస్తే, సంవేదన ప్లస్ అర్థం మీనింగ్, సెన్సేషన్ ప్లస్ మీనింగ్ ఇస్ నథింగ్ బట్ పర్సెప్షన్. సో దిస్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సెప్షన్. కాన్సెప్ట్కు సంవేదనకు డిఫరెన్స్ ఏంటి? సో ఇన్పుట్ వేరియబుల్ ఈ సెన్సేషన్, అవుట్పుట్ వేరియబుల్ ఈజ్ పర్సెప్షన్. జ్ఞానేంద్రియాల ద్వారా ఉద్దీపనలను స్వీకరించడం అనేది సంవేదన, సెన్సేషన్. దాన్ని అర్థం చేసుకుంటే పర్సెప్షన్. డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఈ పర్సెప్షన్ అనే పదం ఏ స్కూల్ ఆఫ్ సైకాలజీ వాడింది? చూడండి, గెస్టాల్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ. గెస్టాల్ట్ అంటే ఏమిటి? గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషకు సంబంధించింది. చాలామంది నేర్చుకుంటారు, పైన జీ ఉంది, కింద కూడా జీ ఉందని. మంచిదే. గెస్టాల్ట్, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో వాట్ ఈస్ గెస్టాల్ట్? గెస్టాల్ట్ అంటే అర్థం ఏంటంటే భాగాల కన్నా మొత్తం ముఖ్యం, సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్. సమ్ టైమ్స్ మీరు విడివిడిగా చదవడం కన్నా ఆ భాగాల మధ్య సంబంధం ఏర్పరచుకొని చదవడం వల్ల సులభంగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక చింపాంజీ పైన ఉన్న అరటిపళ్ళ గేలని అందుకోవాలి. అది రూమ్ మొత్తాన్ని చూసింది. మొత్తం చూసినప్పుడు విడివిడి భాగాలను గమనించింది. అక్కడ కొన్ని అట్టపెట్టెలు కనపడ్డాయి. అట్టపెట్టెలను ఒకదానిపైన ఒకటి పేర్చుకొని ఒక సమస్యను పరిష్కరించుకున్నది. అరటిపళ్ళ గేలను తీసుకున్నది. మీకు తెలుసు, సిరియా, గ్రెనడా, టెర్చెగో, సుల్తాన్ కోన్సల్, రానాచిక్ అనే చింపాంజీల పైన ప్రయోగం చేసి కొహ్లర్ ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో తన ప్రయోగాన్ని వివరిస్తాడు. సో పర్సెప్షన్ అంటే అర్థం ఏంటంటే కాన్ఫిగరేషన్, సమగ్రాకృతి, భాగాల కన్నా మొత్తం ముఖ్యం. ఈ చిన్న సిద్ధాంతం ఆధారంగానే ఈనాడు మన కరికులంలో ఒక యూనిట్లో ఉండే విడివిడి పాఠాల కన్నా ఆ పాఠాల మధ్య ఏర్పడిన సంబంధం వల్ల ఏర్పడిన యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్లో ఉన్న విడివిడి యూనిట్ల కన్నా ఆ యూనిట్ల మధ్యలో ఉండే సంబంధం వల్ల ఏర్పడిన సబ్జెక్ట్ మొత్తం ముఖ్యం. ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ గెస్టాల్ట్ సైకాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు చదవండి. చూడండి, ఒకటే ఒక కాన్సెప్ట్ ఎడ్యుకేషన్లో తీసుకున్నాం, పర్సెప్షన్. ఆ తర్వాత పర్సెప్షన్ ఎక్కడ వస్తుంది? తత్వశాస్త్రంలో. తత్వశాస్త్రంలో మనకు ముఖ్యంగా ఇండియన్ ఫిలాసఫీ తీసుకుంటే 2 రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఆ 2 రకాల గ్రూప్లలో దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి ఆస్తికవాదం, వీటినే షడ్ దర్శనాలు అంటారు. 6 తత్వాలు. ఈ 6 తత్వాలలో న్యాయ తత్వశాస్త్రం, సాంఖ్య తత్వశాస్త్రం, వైశేషిక తత్వశాస్త్రం, యోగా తత్వశాస్త్రం, పూర్వ మీమాంస, ఈ పూర్వ మీమాంస తర్వాత వచ్చేటువంటి ఉత్తర మీమాంస, వీటిని షడ్ దర్శనాలు అంటారు. సో సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన ప్రమాణాలు. సో ప్రతి తత్వం కూడా నమ్మిన ఒక జ్ఞాన ప్రమాణం ఏంటంటే పర్సెప్షన్. ఏదైతే మనం చూడగలుగుతామో, ఏదైతే మనం వినగలుగుతామో, ఏదైతే మనం స్పర్శ ద్వారా, వాసన ద్వారా గ్రహిస్తామో ఆ కాన్సెప్టే నిజమైన జ్ఞానం అని దాదాపుగా 6 తత్వవాదాలు నమ్మాయి. కాన్సెప్ట్ సేమ్, పర్సెప్షన్. సైకాలజీలో ఉన్న కాన్సెప్ట్ను ఫిలాసఫీలో అప్లై చేసుకోవాలి. ఒకే చోట నోట్స్ రాసుకోవాలి, అప్పుడు మనం మర్చిపోం. ఎడ్యుకేషన్లో ఏ విధంగా వస్తుంది? మరియా మాంటిసోరీ ఒక డాక్టర్, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ పైన ప్రయోగాలు చేస్తూ ఎడ్యుకేషన్ పైన ఆసక్తి ఏర్పరచుకొని ఇటలీ భాషకు సంబంధించి కాసాడి బాంబిని అనేటువంటి ఒక స్కూల్ ప్రారంభించింది. దాన్నే చిల్డ్రన్స్ హౌస్ అంటాం. సో మరియా మాంటిసోరీ టీచింగ్ అంతా కూడా ఏంటంటే ఈ సెన్స్ ఆర్గాన్స్ను చిన్న పిల్లలలో స్టిమ్యులేట్ చేయడం ద్వారా బయట పరిసరాలలో ఉండేటువంటి నాలెడ్జ్ పిల్లల బ్రెయిన్లోకి పంపడం. అవి నేమ్ ఆఫ్ ద ఫ్లవర్స్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద వెజిటబుల్స్ కావచ్చు, నేమ్ ఆఫ్ ద ఫ్రూట్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, 3 డైమెన్షనల్ మోడల్స్ కావచ్చు. సింపుల్.
పర్సెప్షన్ ఇంకొక చోట అనమాట. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు. పర్సెప్షన్ పైన ఎక్కువగా కృషి చేస్తూ ఒక బోధనా పద్ధతిగా ఉపయోగించిన విద్యావేత్త ఎవరంటే మరియా మాంటిసోరీ. సో మరియా మాంటిసోరీ ఈ సెన్స్ ఆర్గాన్స్ కు సంబంధించి స్టిమ్యులేట్ చేస్తారు. అది కరెక్ట్ టీచింగ్, మాంటిసోరీ టీచింగ్. సో పెడగాజీలో కోబిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ కోబిన్ ఒక రీసెర్చ్ చేశాడు. మొత్తం నాలెడ్జ్లో ప్రత్యక్షముకు సంబంధించి మనం చూడడం ద్వారా ఎంత నేర్చుకుంటాం, ఏదైనా చూడడం ద్వారా 83% నేర్చుకుంటాం. అదే కుక్క వాసన ద్వారా ఎక్కువ నేర్చుకుంటుంది. అది మనిషికి కుక్కకు మధ్య ఉండే తేడా. కనుక పావ్లో ప్రయోగంలో కుక్క ఆ విధంగా నేర్చుకున్నది మనిషి విధంగా నేర్చుకోవాలనుకోవడం కేవలం పరిమితమైన అభ్యసన భావన. అది డియర్ ఫ్రెండ్స్. హియరింగ్ వినడం ద్వారా ఎంత నేర్చుకుంటాం? 11%. చూసి వినడం ద్వారా 94%. అంటే లెక్చర్ మెథడ్ ద్వారా 11% నేర్చుకుంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా 83% నేర్చుకుంటాం. అదే టచ్ 3.5%, స్మెల్ ద్వారా 1.5%, టేస్ట్ ద్వారా 1%. అదే మనం పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ఉండేటువంటి జైగోట్, ఎంబ్రియో, ఫీటస్ స్టేజెస్లో జననానంతర పరిసరాలలో డెవలప్ అయ్యేటువంటి జ్ఞానేంద్రియాల ఆర్డర్ ఏంటంటే మొదట డెవలప్ అయ్యేటువంటిది టచ్, ఆ తర్వాత టేస్ట్, ఆ తర్వాత స్మెల్, ఆ తర్వాత హియరింగ్, లాస్ట్లో డెవలప్ అయ్యేటువంటిది విజన్. సో కాన్సెప్ట్ ఏంటంటే ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షం ఎక్కడెక్కడే వస్తుంది. ఇంకొక కాన్సెప్ట్ మీకు అసోసియేట్ చేస్తాను, పర్సెప్చువల్ డిజార్డర్స్. చాలామంది మీరు ఆర్యా 2 సినిమా చూసింటారు. కాజల్ ఎక్కువగా ఈ పదం ఉపయోగిస్తుంటుంది, హాలుసినేషన్. అక్కడ ఉన్నాడు పుష్ప హీరో, అక్కడ కూర్చొని ఉన్నాడు, డ్రింక్ చేస్తున్నాడు అంటే బ్రహ్మానందం వచ్చి నీకు హలుసినేషన్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అంటాడు. పర్సెప్చువల్ ఎర్రర్స్ అంటాం వీటిని. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇల్యూజన్, హలుసినేషన్? ఇల్యూజన్ అంటే భ్రమ, హలుసినేషన్ అంటే విభ్రమ. కంటి ముందు చూడండి, ఇక్కడ మీ ముందే 2 గీతలు గీస్తున్నాయి. కానీ ఇది ఓపెన్ యారోస్, ఇవి క్లోజ్డ్ యారోస్. 2 సమానమైన గీతలు ఇప్పుడు డిఫరెంట్గా మీ కళ్ళకు కనిపిస్తుంటాయి ఒకవేళ విజిబుల్ ఉంటాయి. సో దీన్నే మనం ఇల్యూజన్ అంటాం. చూస్తున్నది తప్పుగా అర్థం చేసుకుంటే ఇల్యూజన్, అక్కడ ఉద్దీపన లేకుండా ఉంది అని అనుకుంటే అది హలుసినేషన్. సో ఫాల్స్ పర్సెప్షన్ ఈజ్ ఇల్యూజన్. ఇఫ్ దెర్ ఇస్ నో స్టిమ్యులీ, ఇఫ్ యు ఆర్ ఇమాజినింగ్ సంథింగ్, ఇట్ ఈస్ కాల్డ్ హలుసినేషన్. సో దీన్ని పర్సెప్చువల్ ఎర్రర్స్ అంటాం. కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. ప్రత్యక్షం అనే పదం ఎడ్యుకేషన్లో ఎక్కడెక్కడ వస్తుంది, ఒకే చోట నోట్స్ రాసుకోవాలి. సో దట్ ఈస్ అ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నువ్వు ఎందుకు ఉద్యోగం రాదో చూద్దాం మనం. ఇదే పర్సెప్షన్ తీసుకుంటే ప్రత్యక్షాత్మక లోపాలున్న పిల్లలు అనే అంశం పైన ప్రసంగం చేశాడు శామ్యుయల్ ఏ కిర్క్ అనేటువంటి ఒక విద్యావేత్త. ఆయన రాసినటువంటి పుస్తకం పేరే ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. మొట్టమొదట ఈ పదాలు ఉపయోగిస్తాడు శామ్యుయల్ ఏ కిర్క్. మీరు కూడా తారే జమీన్ పర్ అనే సినిమా చూసి ఉండొచ్చు. దాంట్లో ఇషాంత్ అనే బాలుడికి ఒక సమస్య ఉంది, డిస్లెక్సియా. ఇది మహారాష్ట్ర డిస్లెక్సియా అసోసియేషన్ వాళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్. అది ఆస్కార్కు నామినేట్ అయింది. సో పర్సెప్చువల్ డిజార్డర్స్ అంటే జ్ఞానేంద్రియాలలో లోపాలు ఉండడం వల్ల పిల్లల అభ్యసనంలో ఎటువంటి వైకల్యతలు ఉంటాయి. డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, డిస్ప్రాక్సియా, డిస్పేసియా, ADHD లాంటి సమస్యలు ఉంటాయి. డిస్లెక్సియా చదవడంలో సమస్యలు, డిస్కాలిక్యులియా సంఖ్యలు ఉపయోగించడంలో సమస్యలు, డిస్గ్రాఫియా రాతపరమైన సమస్యలు, డిస్ప్రాక్సియా లోకోమోటర్ కు సంబంధించినటువంటి సమస్యలు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. చూడండి, కాన్సెప్ట్ ఒకటే, పర్సెప్షన్ ఎన్ని రకాలుగా మీకు చెప్పాను. జీన్ పియాజే సిద్ధాంతంలో ఫస్ట్ స్టేజ్లో పర్సెప్షన్ ఉండదు, సెన్సేషన్స్ మాత్రమే ఉంటాయి. అందుకే దాన్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అన్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా సైకాలజీలో దాదాపుగా ఒక 500 పదాలు ఉంటాయి. సైకాలజీ అట్లా నేర్చుకోవాలా, అంతేగాని ఈ పైన జీఈ కింద జీఈ నేర్చుకోకూడదు. గెస్టాల్ట్, ఇది జర్మన్, ఇది రోడ్ లెర్నింగ్ మంచిదే. నాలెడ్జ్ బిట్స్ అడిగితే ఆన్సర్ చేస్తారు, కానీ కాన్సెప్ట్స్ బిట్స్ అడిగితే నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో కాండి.